వెస్ట్ బెంగాల్లో చారిత్రాత్మక విజయాన్ని సాధించారన్నారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. బెంగాల్ ప్రజలు మమతా బెనర్జీకి చెంపదెబ్బ కొట్టి బీజేపీకి పట్టం కట్టారని ఆయన అంటున్నారు. 15 ఏళ్ల మమతా పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని అన్నారు. బీజేపీ పాలనలో వెస్ట్ బెంగాల్ డెవలప్ అవుతుందని చెప్తున్నారు. మరి అటు అస్సాంలో కూడా కాంగ్రెస్ తుడుచుకుపోయిందని అన్నారు. బీజేపీ అవినీతి రహిత పాలన అందిస్తుంది కాబట్టి ప్రజలు కమలం పార్టీకి పట్టం కట్టారని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. గత 15 సంవత్సరాలుగా అక్కడ ఉన్నటువంటి ఒక రాజకీయ పరిస్థితిలో హింసకు ప్రేరించి అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశీలు రోహింగ్యాల ఓట్లతోని దొంగ ఓట్లతోని 15 సంవత్సరాలు పరిపాలించి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక ప్రజలు చంప పెట్టుకుంటున్నట్టుగా ఈ రోజు మనం స్వాగతిస్తా ఉన్నాం. వెస్ట్ బెంగాల్ నిర్ణయం ఏదుందో ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం, వాళ్ళ ఒక ప్రజల నిర్ణయం. గతంలో భారతీయ జనతా పార్టీకి ఒక్క సీటు కూడా లేని ఒక వెస్ట్ బెంగాల్లో, దాని తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలు 35 సంవత్సరాలు పరిపాలించినటువంటి వెస్ట్ బెంగాల్లో బీజేపీ అంటే అక్కడ ఉనికి లేనటువంటి ఒక పరిస్థితులు గత ఎన్నికల్లో 78 సీట్లు గెలిచి మరి ఈ ఎన్నికల్లో 190 సీట్లు 88 190 పైగా వచ్చేటటువంటి మనకు కనబడతా ఉన్నాయి. అన్ని సీట్లతోని ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వెస్ట్ బెంగాల్లో వచ్చిందంటే వెస్ట్ బెంగాల్ ప్రజలకు తెలంగాణ ప్రజల తరఫున వారికి అభినందిస్తున్నాను. గతం కన్నా ఎక్కువ సీట్లతోని అస్సాంలో దాదాపు ఈ 120 సీట్లలో 90 సీట్లు బీజేపీ గెలిచినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉన్నది. ఈ యొక్క అస్సాంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తుడుచుకుపోయింది. అక్కడ వివాదాన్ని సృష్టించి విభేదాన్ని సృష్టించి ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నాలు అస్సాం ప్రజలు తిప్పికొట్టారు.